ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం నాగజెముడు, జెముడులో చాలా రకాలు ఉంటాయండి. 3 పలకలు ఉన్నాయుంటాయి, 4 పలకలు ఉన్నాయుంటాయి, రౌండ్‌గా ఉన్నాయుంటాయి. అలాగే బొమ్మ జెముడు అంటాం మనం. ఇంతంత ఆకులుండి, ఆకుల నిండా ముళ్ళుండి అంటే ఆకు, కొమ్మ ఒకలాగే ఉంటుందది. భయంకరమైన ముళ్ళుంటాయి. జెముడు చెట్లు అంటాం కదా! అందులోనే నాగజెముడు అనేది మన చెప్పు ఉంటుంది చూసావా? చెప్పు జెముడు అని కూడా అంటారు కొన్ని చోట్ల. చెప్పు తట్టాకు అంటారు కూడా దాన్ని. నాగఫణి అంటారు. అనేక పేర్లు ఉన్నాయన్నమాట. నాగసార అంటారు. చాలా రకాల పేర్లు ఉన్నాయన్నమాట దానికి. ఇయన్నీ కూడా గిల్లితే పాలొస్తాయండి. ఏది? క్యాక్టస్ అంటాం మన ఇంగ్లీష్‌లో. ఇయన్నీ కూడా మనం ఏదో కత్తితోటి పొడిచినా, చాకుతోటి గీరినా చాలా పాలు కారతాయన్నమాట. ఆ పాలు విరోచన ఔషధం కింద పనిచేస్తాయి. మీద పడితే దురదలొస్తాయి. విరోచన ఔషధం కింద పనిచేస్తుంది కదా అని మీరు అది ఎక్కువ తీసుకుంటే అతిగా మోషన్స్, వాంతులయ్యి ప్రమాదం కూడా. అంచేత దాన్ని డోస్ తెలుసుకునే వాడాలన్నమాట. ఒక్క చుక్క మించి వాడకూడదు. ఎక్కువ చుక్కలు పడి బాగా విరోచనాలు అవ్వాలని ఎక్కువ వేసుకున్నారనుకోండి చాలా ప్రమాదం. అదేవిధంగా ఇది మూలవ్యాధి మీద కూడా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే పలచగా పొడవుగా ఉంటాయి. చెప్పు జెముడు అని కూడా అంటారు కొన్ని చోట్ల. దీన్ని ముళ్ళుంటాయి కదండీ! ముళ్ళు శుభ్రంగా తీసేయాలి తంటసంతోటి. అసలు ఒక్క ముళ్ళు నూకు కూడా ఉండకూడదు. అప్పుడు ఏదైనా గోనెగుడ్డతోటి కానీ, దళసరగుడ్డతోటి కానీ అటు ఇటు శుభ్రంగా తుడవాలి బాగా. తుడిసి ఏమన్నా లోపలికెళ్ళినాయేమో చూసుకోవాలన్నమాట. ఈ మనం తుడిచేటప్పుడు దాని మీద ఉండిపోయిన ముళ్ళు లోపలికి దిగిపోయినాయేమో కూడా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది గుంజు తీసి పైన అటు ఇటు తోలు తీసేయాలి. తీసేసిన తర్వాత లోపల గుంజులే ఉంటుంది. దాన్ని మర్రాకులు ఉంటాయి కదండీ! మర్రి చెట్టు ఆకులు, ఆకుల మధ్యన పెట్టాలి. 4, 5 ఆకులు పెట్టి ఇటు 4 అటు 4 మధ్యలో ఇది అటు ఇటు తోలు తీసేసిన ముక్క పెట్టి దాన్ని జాగ్రత్తగా దేనితోటైనా తీగతోటి కుట్టేసి చుట్టూరు నిప్పుల్లో ఉడికించాలి బాగా. మర్రి ఆకులు లోపల ఆకు తప్ప నలబడినా మిగిలిన 3 ఆకులు పొయ్యిలాగైనా ఉడకబెట్టాలి బాగా. ఉడకబెట్టిన తర్వాత దాన్ని ముక్కలు ముక్కల కింద కోసుకుని లోపల ముళ్ళు లేకుండా చూసుకుని తినొచ్చు. చాలా చేదుగా ఉంటుంది. లేదు దాన్ని పేస్ట్ లాగా కొట్టుకుని కొద్దిగా పంచదార కానీ లేకపోతే వెన్నపూస కానీ కలుపుకొని కూడా తినొచ్చు. కానీ పేస్ట్ లాగా కొట్టుకున్న తర్వాత వడపోసుకుంటే మంచిది. దాన్ని దేంట్లో అయినా పెట్టి ఎక్కడ ముళ్ళు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ముళ్ళు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఎక్స్పర్ట్ అయితేనే తీయాలి. ఆ ముళ్ళు చాలా సూదిగా ఉంటాయి. చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. అవి తీసేటప్పుడు తొక్క మీద పడ్డాయి అనుకోండి, మీరు తుడిచేటప్పుడు తొక్కలోకి వెళ్ళిపోతాయి. దాని లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే మీరు తినేటప్పుడు ఏ గొంతుకులైనా పొట్టలైనా గుచ్చుకుందనుకోండి ఇబ్బంది అవుతుంది. క్రియ మంచిదే, బాగా పనిచేస్తుంది. 15 రోజుల్లో మూలశంక తగ్గిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. కానీ చేసేటప్పుడు మట్టుకి చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి దీన్ని. అర్థమైంది కదండి! ఎక్కువగా తినకూడదు దీన్ని. ఆ డోస్ కూడా నేను ముందు వివరిస్తాను మీకు. ఇది ఆకలి పెంచుతుంది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. దీని పువ్వు మీద రేఖలు కూడా పనిచేస్తాయి. దీని పండు కూడా కొన్ని ఏరియాల్లో తింటారు. ఆ తినేటప్పుడు కూడా దీని పండు జాగ్రత్తగా తొక్కవలిసి లోపల గుంజులో కూడా ట్రయాంగిల్, 4 యాంగిల్స్లో ముళ్ళు ఉంటాయి కొన్ని చెట్లకి. అన్నిటికి కాదు, కొన్ని వాటికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. అది చూసుకోకుండా చాలా బాగుంది కదా తీగ అని నోట్లో పెట్టుకున్నారంటే గొంతుకు అడ్డుపడుతుంది, లేకపోతే నోట్లో గుచ్చుకుపోతాయి. అందుకే ముళ్ళు ఎక్కడ ఉంటాయో చూసి జాగ్రత్తగా తీసేసుకుని తినాలన్నమాట. చాలా జాగ్రత్తగా తినాలి. చాలా తీగ ఉంటుంది. ఆహారంగా కూడా కొన్ని ఏరియాల్లో తింటారు, ఏది దొరకని చోట. ఈ పండుకు కూడా ఈ గుణాలు ఉంటాయన్నమాట. ఏది? పొట్టలో నురుపులు కూడా చచ్చిపోవడం, మోషన్ ఫ్రీ కావటం, ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకు యొక్క రసం కానీ, ఈ పండు కానీ, దీని పాలు కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ అదే లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. పొట్టలో ఉన్న క్రిములను చంపుతుంది. మూలశంకకు సంబంధించిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో, క్రిమి ఏదైతే ఉందో దాన్ని చంపుతుంది. అందుకనే 15 రోజుల్లో మూలశంక అంటే పైల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గుతాయి అన్నమాట. ఆర్సె మొలలు అంటాం పైల్స్ని మనం. మొలలో వ్యాధి అంటారు, ఆల్సి మొలలు అంటారు, మూలశంక అంటారు, హిందీలో భావశ్రీ అంటారు. ఇన్ని రకాలన్నమాట. అన్నీ కలిపి ఏంటంటే మూలవ్యాధి. ఆ మూలవ్యాధి మీద ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని ఆ విధంగా జాగ్రత్తగా వాడుకోవాలి. చెప్పాను కదా, దీన్ని వాడేటప్పుడు
మనం తంటసం అంటాం కదా, అలాంటి దాంతో జాగ్రత్తగా పట్టుకుని గుత్తులు గుత్తుల కింద ఉంటాయి ముళ్ళు, దాంతో లాగేయాలి. ఎక్కడా మిగలకుండా తీయాలన్నమాట. తీసిన తర్వాత పై తోలు తీసి దాన్ని ముక్కలు కోసుకుని మర్రి ఆకుల మధ్యన పెట్టి వాటిని 4 ఆకులు ఇటు 4 ఆకులు అటు పెట్టి ఏదైనా తీగితోటి కుట్టండి. దారంతో కుడితే ఏమవుతుందంటే పంటలో పెట్టగానే దారం కాలిపోతే ఆకులు ఇడిపోతాయి. అందుకు సన్నటి తీగి లాంటి దాంతో కుడితే ఊడకుండా ఉంటాయి అన్నమాట. కాలిదాకా కాలిపోయినాక ఆ తీగి తీసేసి ఆకులు జాగ్రత్తగా తీసి లోపల ఏదైతే ఉందో దాన్ని 2 పక్కల దాని యొక్క తోలు తీసేయాలి. ఏది ఈ చెప్పు తట్టాకు యొక్క తోలు తీసేసి అప్పుడు మర్రాకుల్లో పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకుని నిప్పుల మీద కాల్చాలన్నమాట 2 పక్కల చక్కగా కాల్చుకుని ఉడికిన తర్వాత తీసుకుని తినాలి. ఈ మనం లేత మట్టలు తీసుకోవాలి, బాగా ముదిరిపోయినవి కాదు. ఇప్పుడు నేను పైన ఏదైతే ప్రక్రియ చెప్పానో దానికి. అదేవిధంగా దీని పువ్వు యొక్క రేఖలు తీసి మీరు బాగా నూరి మెత్తగానే వాటిని కొద్దిగా ఆముదం కలిపి కొంచెం వేడి చేసి కురుపుల మీద గడ్డల మీద వేసారనుకోండి, కరిగిపోతాయి, కురుపులు పగిలిపోతాయి. నొప్పులు తగ్గించడానికి, కురుపుల యొక్క నొప్పి తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. చక్కని ఔషధం ఇది. అలాగే మన పెనిస్లో అంటే మగ అవయవం ఏది ఉందో అవయవం లోపల నొప్పి ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉంటుంది, భయంకరమైన నొప్పి. దానికి కూడా దీని పువ్వు రేఖలు బాగా నూరేసి పైన ఆముదంలో కలిపి పైన వేసి జాగ్రత్తగా గుడ్డలాంటి చుట్టుకుని కట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దీని ఆకులు, లేతాకులు తోలు తీసి మర్రి ఆకులు ఉడకబెట్టి తినమన్నాను కదా. ఉడకబెట్టిన తర్వాత దాన్ని తీసి కలంలో వేసి పంచదార కానీ పటిక బెల్లం కానీ ఆవు నెయ్యి కానీ ఆవు వెన్న ఏవి ఉంటాయి. పటిక బెల్లం అందరికీ దొరుకుతుంది కాబట్టి పంచదార కానీ పటిక బెల్లం కానీ వేసుకోండి, బాగా నూరండి. నూరిన తర్వాత తులం నుంచి తులన్నర, 2 తులాలు, 3 తులాలు, హయ్యెస్ట్ 2 కలిపింది 3 తులాలు, అంతకు మించి తినకూడదు. అలాగా ఉదయం సాయంత్రం కూడా తినొచ్చు అన్నమాట. 12 రోజుల నుంచి 15 రోజుల లోపల తప్పనిసరిగా రక్తం కారి మూల వ్యాధి, మామూలు మూల వ్యాధి 2 రకాలు కూడా కంట్రోల్ అయిపోతాయండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీని పసరు కనుక తీసుకోవాలంటే అది కూడా 2 నుంచి 3 తులాలు. ఈ పండు ఉంది కదండి, ఈ పండు ఏం చేస్తుందంటే చాలా చలవ చేస్తున్నాడు పొట్టకి. పొట్టలో ఉన్న ఈ నూలు పురుగులను చంపటం ఇవన్నీ కూడా చేస్తుంది. చేత ఈ నాగజముడు అనేది కూడా మనకి మెడిసినల్ వాల్యూస్ చాలా బాగుంటాయి. అదేవిధంగా దీన్ని నూరి పైన కడితే కనుక గెడ్డలు ఉంటాయి చూడండి, కొంతమందికి కురుపులు కాకుండా గెడ్డలు ఉంటాయి, కంతులు అంటాం. ఆ కంతులు కూడా లైపోమా కాదు, లైపోమాకి అంత అద్భుతంగా ఏం పనిచేయదు, కానీ వాడి చూసుకోవచ్చు. అందరి శరీరాలు ఒకలా ఉండవు కాబట్టి దీన్ని జాగ్రత్తగా పైన ముళ్ళు తోలు తీసేసి లోపల గుజ్జుని జాగ్రత్తగా నూరుకుని పైన వేసి కట్టుకుంటే కనుక మీకు లైపోమా తగ్గడానికి కూడా అవకాశం ఉందన్నమాట. లైపోమా అనేది చాలామందికి చాలా ప్రాబ్లం. అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు. నా దగ్గరికి కూడా చాలామంది వచ్చి అడుగుతారు. ఆ మందులు చేయడం కష్టం కాబట్టి నా దగ్గర లేదని చెప్తూ ఉంటాను. అర్థమైంది కదండి. చేత చెప్పు తట్టాకును కూడా ఇంత అద్భుతంగా వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? నమస్కారం.